హలో అండి. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే మన శరీరంలో బోన్ మ్యారో అనే ఒక అవయవం ఉంటుంది. అదేంటంటే బోన్స్ మధ్యలో బోన్స్ మనకి హార్డ్‌గా ఉంటాయి కదా! దాని మధ్యలో ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజీ మెటీరియల్ అనమాట. తెలుగులో దీన్ని మూలుగ అని కూడా అంటూ ఉంటాం. సో, ఈ బోన్ మ్యారో అనేది మనకి బ్లడ్ ప్రొడక్షన్‌కి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, తెల్ల రక్త కణాలు ఇలాంటి వాటిలన్నిటిని బోన్ మ్యారో తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే బోన్ మ్యారోలో ప్రాబ్లమ్ వస్తుందో, అప్పుడు ఇది వీటిని తయారు చేయడం తగ్గించేస్తుంది. ఏది హిమోగ్లోబిన్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్‌ని తగ్గించేస్తూ ఉంటుందన్నమాట. రకరకాల డిసీజెస్ ఉంటాయి. హెరిడిటరీ డిజార్డర్స్ ఉంటాయి. థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఏప్లాస్టిక్ ఎనీమియా అనుకున్న డిజార్డర్స్ ఉంటాయి. తర్వాత క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్‌లో అక్యూట్ ల్యూకీమియాస్ ఉంటాయి. లింఫోమా, మైలోమా. సో, ఇలాంటి డిజార్డర్స్ మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్ ఇలాంటివన్నీ కూడా బోన్ మ్యారోలో తయారవుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఇలాంటి అరుదైన వ్యాధులు సీరియస్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయో అప్పుడు మనం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏమవుతుందంటే, ఆ డిసీజ్డ్ బోన్ మ్యారోని మనం కంప్లీట్‌గా తీసేసి హెల్తీ బోన్ మ్యారో అంటే డోనార్ తాలూకా బోన్ మ్యారోని మనం ఇస్తూ ఉంటాం అనమాట. దాన్ని అలోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ ఉంటారు. సో, ఎప్పుడైతే నార్మల్ హెల్తీ పర్సన్ నుంచి స్టెమ్ సెల్స్ మనం కలెక్ట్ చేసి పేషెంట్‌కి ఇస్తామో, అవి పేషెంట్ బాడీలో గ్రోత్ అయ్యి నార్మల్ బోన్ మ్యారోని తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో, ఈ డిసీజ్ అంతా పోయి హెల్తీ బోన్ మ్యారో తయారయ్యి ఇది గుడ్ ప్లేట్లెట్స్‌ని, గుడ్ వైట్ బ్లడ్ సెల్స్‌ని, రెడ్ బ్లడ్ సెల్స్‌ని తయారు చేయడానికి పనికొస్తుంది. సో, ఇదొక అద్భుతమైన ట్రీట్మెంట్ విధానము. కాకపోతే దీని సక్సెస్ రేటు డిపెండ్ ఆన్ డిసీజ్ బట్టి, పేషెంట్ తాలూకా ఏజ్ బట్టి, అదర్ కోమార్బిడిటీస్ బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట.